ఇంతకీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కడతారా లేదా? ఎందుకంటే ఇప్పుడు రా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కూడా మీరు ఫీజు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇది మూడో ఏడాదిలోకొచ్చినట్టు ఎంటర్ అయినట్టు. ఇప్పుడు అసలు సమస్య ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. జగన్ టైంలో చిట్ట చివరి ఏడాదిలో లాస్ట్ 2 కిస్తీలు ఇవ్వలేదన్నది ఇంతకు ముందే తెలిసింది. అవి ఇవ్వడం ఒక ఎత్తు, వీళ్ళు ఇవ్వడాల్సినటువంటిది అసలు ఆ పథకం ఉందో లేదో తెలియట్లేదు. పథకం ఉంది అంటే చదువుకుంటారు. పథకం లేదు అంటే చదువు మానేసి వేరే వ్యాపకాలకు వెళ్ళేవాళ్ళు 60-70% మంది ఉన్నారు పేదల్లో. 30% మంది ఎలాగైనా చదువుదాం అనుకుంటారు. 60-70% మంది ఉన్నారు. అంటే మళ్ళీ మనం పాతకాలపు ఏదైతే డబ్బున్నోడే చదువుకోవాలి అన్న కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ కూడా ఖచ్చితంగా డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి మిగతా డిగ్రీలకెళ్తారు. వాళ్ళ దగ్గరున్న సంపాదన వరకు ఖర్చు పెట్టుకుంటారు. లేదు అనుకుంటే గనక అప్పులు చేసి ఎంతవరకు చదివించగలరో అంతవరకే చదివిస్తారు గానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చదివించాలనుకున్నటువంటి చదువులు ఆగిపోతాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి అతిపెద్ద ప్రమాదం. అయినా సరే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఏమీ నోరు మెదపటం లేదు. తాజాగా ఫీజు కడితేనే సర్టిఫికేట్ అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను దివాళా తీస్తున్న చంద్రబాబు సర్కార్ విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు, లేదంటే బాండ్ రాసి ఇవ్వాలంటూ ఒత్తిడి, ఆర్జీయూకేటీ స్నాతకోత్సవ వేళ విద్యార్థుల మెడపై ఫీజుల కత్తి, ఒక్కో విద్యార్థి 1,00,000-2,00,000కి పైగా పెండింగ్ ఫీజులు చెల్లించాలని హుకుం. అసలు ఎట్లా కడతారు వాళ్ళు? ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? లేకుంటే స్నాతకోత్సవానికి రానివ్వబోమంటూ వర్సిటీ ఆదేశాలు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఇలా ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితి దేవుడెరుగు. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ఎత్తుగడ. ప్రైవేట్ కళాశాలలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన దుస్థితి. ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్. ఫీజు రీయింబర్స్‌మెంట్ హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద 10,300 కోట్లకు పైగా బకాయిలు. కానీ ఈ బడ్జెట్‌లో చూపించింది 2,766 కోట్లు. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఎట్లా కనబడుతుందంటే 5 ఏళ్ళు జగన్ ఎక్కడ క్రమం తప్పకుండా మొదటి ఏడాది నుంచి నవరత్నాలు ఇచ్చాడు. కానీ జగన్‌కి 11 సీట్లే ఇచ్చారు. మనం ఈ 3, 4 ఏళ్ళు జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని లాస్ట్ ఇయర్ అన్ని పథకాలు ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా జనం మన వెనకాలే పడుంటారన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నట్టు కనబడుతుంది. లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి వాటి విషయంలో ఇంత ఆషామాషీగా ఉండదు. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముడిపడి ఉంది.